ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పర్సన్ ఆఫ్ నౌన్, గ్రామటికల్ గా ముగ్గురు పర్సన్స్ ఉంటారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అసలు పర్సన్ అంటే గ్రామటికల్ గా ఎవరు, గ్రామటికల్ గా ఉన్నటువంటి ఆ ముగ్గురు పర్సన్స్ ఎవరు, వాటి సింగులర్స్ ఏంటి, ప్లూరల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చక్కగా నేర్చుకుందాం. గ్రామటికల్ గా ద పర్సన్ షోస్ the relationship between the speaker and other participants in any situation, communication or event. మనం ఎవరితో మాట్లాడుతున్నా, ఏ సందర్భంలో మాట్లాడుతున్నా, లేదా రిటర్న్ ఫామ్లో రాస్తున్నా అవతలి వాళ్ళు ఎవరు అనేది ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇవి డిసైడ్ చేయడం జరుగుతుంది. మనకి గ్రామటికల్గా 3 పర్సన్స్ ఉంటాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ద వన్ రిఫర్స్ టు ద స్పీకర్. మనం ఎవరైతే మాట్లాడుతున్నామో వాళ్ళే ఫస్ట్ పర్సన్. మీకు డౌట్ రావచ్చు, గుంపుగా మాట్లాడుతున్నాం, లేకపోతే ఇద్దరు మాట్లాడుతున్నాం, ముగ్గురు మాట్లాడుతున్నప్పుడు అది కూడా ఫస్ట్ పర్సనే అవుతుంది, ఫస్ట్ పర్సన్స్ కాదు, అది ప్లూరల్ అవుతుంది. సో ఫస్ట్ పర్సన్ సింగులర్, ప్లూరల్. అలాగే సెకండ్ పర్సన్ అంటే రిఫర్స్ టు వన్ బీయింగ్ స్పోకెన్ టు, అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నామో మన ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. ఇక థర్డ్ పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ కానిది కాబట్టి రిఫర్స్ టు ది వన్ బీయింగ్ స్పోకెన్ అబౌట్, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్. మరొకసారి చూద్దాం. ఫస్ట్ పర్సన్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్, ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళు సెకండ్ పర్సన్, ఎవరి గురించి మాట్లాడుతున్నామో అది థర్డ్ పర్సన్. మనకి తెలుగులో ఈ వ్యక్తులు కొంచెం ఇది డిఫరెంట్గా ఉంటుంది. మనం తెలుగులో ఎలా చెప్పుకుంటామంటే తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. అంటే మనం ఇక్కడ ప్రథమ పురుష, మధ్యమ పురుష అని చెప్పుకోవడం జరుగుతుంది. ప్రథమ పురుష అంటే తెలుగులో క్వైట్ ఆపోజిట్. ఇక్కడ ఏదైతే మనం థర్డ్ పర్సన్ అనుకుంటామో అది తెలుగులో మనం తెలుగు వ్యాకరణంలో ప్రథమ పురుష అని అనుకుంటాం. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఇక్కడ లేనటువంటి వ్యక్తి, మూడో వ్యక్తిని మనం ప్రథమ పురుష అనుకుంటాం. ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్, మనమే ఫస్ట్ పర్సన్ కాబట్టి అది ఉత్తమ పురుష అవుతుంది. సెకండ్ పర్సన్ అంటే ఎవరితో అయితే మాట్లాడుతున్నామో ఎదుట మధ్యమ అన్నాం, ఇక్కడ తెలుగులో దీన్ని మధ్యమ పురుష అని అనడం జరుగుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి, కొంచెం చిన్నపిల్లలకి కాస్త ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ మనం పాటించవచ్చు. ఏంటంటే మనం వెళ్తూ ఉండగా దారిలో మనకి ఒక ప్యాకెట్ లడ్డూ దొరికింది అనుకోండి, ముందు ఎవరు తింటారు? మనం తింటాం కదా. ఫస్ట్ మనమే తీసుకొని మనమే నోట్లో వేసుకుంటాం, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాం. కాబట్టి ఫస్ట్ పర్సన్ కొంచెం ఇంగ్లీష్ వర్డ్ స్వార్థపరుడు కాబట్టి ఫస్ట్ పర్సన్ ఐ అవుతుంది. సరే, లడ్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయి అని అనుకుందాం, అప్పుడు పక్కన ఉన్న వాడికి కూడా పెడతాం, అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి కూడా పెడతాం. అలాగే అసలు ఈ బౌల్ ఎన్ని లడ్డూలు దొరికాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఎవడో మనకు దారిలో కనిపించే వ్యక్తికి కూడా మనం ఇస్తాం, వాడు యూ అన్నమాట, సెకండ్ పర్సన్. ఒకడు ఉంటే ఒకడు, ఇద్దరు ఉంటే ఇద్దరు. ఇంకా అన్ని దొరికాయి మనకు, ఒక 4-5 కేజీలు దొరికాయి, మనం తినేసాం, సెకండ్ పర్సన్ తినేసాడు, ఇంకా మిగిలిన అంటే ఇంటికి తీసుకెళ్ళి ఇలా వీధిలో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తాం, వాడు థర్డ్ పర్సన్ ఉంటాం. అలా మనం ఈజీగా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఒకసారి ఫస్ట్ పర్సన్ సింగులర్ ఎవరు, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఎవరు, అలాగే సెకండ్ పర్సన్ సింగులర్ ఎవరు, సెకండ్ పర్సన్ ప్లూరల్ ఎవరు, థర్డ్ పర్సన్ సింగులర్ ఎవరు, థర్డ్ పర్సన్ ప్లూరల్ ఎవరు, వీటన్నిటికీ మనం వాడేటువంటి అన్ని రకాల వర్డ్స్ని కూడా ఇవాళ మనం కంప్లీట్గా నేర్చుకుందాం. ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఐ అయినటువంటిది ఫస్ట్ పర్సన్ సింగులర్. కాబట్టి ఐకి సంబంధించినటువంటి మిగతా వర్డ్స్ అయినటువంటి ఆబ్జెక్టివ్ కేసులో, అక్యూజేటివ్ కేసులో వచ్చేటువంటి మీ, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అయినటువంటి మై సెల్ఫ్, మై, మైన్, ఇవన్నీ కూడా ఫస్ట్ పర్సన్ సింగులర్. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ మరొకసారి చూద్దాం. ఐ, మీ, మై సెల్ఫ్, మై, మైన్. సిమిలర్గా ప్లూరల్ అనేటప్పుడు మనం అనేటువంటిది వస్తుంది కాబట్టి వి, అస్, అవర్ సెల్వ్స్, ఆర్, ఆర్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ పర్సన్ ప్లూరల్ సంబంధించినటువంటి వర్డ్స్. ఇంకా బోత్ ఆఫ్ అస్, మన ఇద్దరమే, 3 ఆఫ్ అస్, మన ముగ్గురు, ఆల్ ఆఫ్ అస్, ఇది కూడా మనం ఫస్ట్ పర్సన్ ప్లూరల్గా వాడేటువంటి వర్డ్స్ అన్నమాట.
సెకండ్ పర్సన్ ఇందాక అనుకున్నాం, ఇంకా లడ్డు ఎక్స్ట్రా మిగిలిందంటే ఏం చేస్తాం, ఎదుటిగా వచ్చేటువంటి ఒక వ్యక్తికి ఇస్తాం. ఆ ఎదుటి వ్యక్తి యు అనమాట. నువ్వు అని తెలుగులో వాడినట్టుగా ఇంగ్లీష్లో మనం యు. అయితే ఇంగ్లీష్లో చమత్కారం ఏంటంటే నువ్వు అనడానికి మీరు అనడానికి మనం ఒకే ఒక పదం వాడతాం, యు అనేటువంటిది. సో ఆ విధంగా సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది. ఇందులో పెద్ద తేడా ఏమి ఉండదు. యు, యువర్ సెల్ఫ్, యువర్, యువర్స్. తర్వాత నన్ ఆఫ్ యూ, వన్ ఆఫ్ యూ, ఎనీ వన్ ఆఫ్ యూ, ఆల్ ఆఫ్ యూ, ఇవన్నీ కూడా సెకండ్ పర్సన్ సింగులర్. సారీ, ఆల్ ఆఫ్ యూ అంటే మళ్ళీ ప్లూరల్ అవుతుంది. ఇవన్నీ కూడా సెకండ్ పర్సన్ సింగులర్ సంబంధించినవి. అయితే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి, దో, థై, థైన్, థీ. ఇవేంటంటే ఆర్కైక్ ఇంగ్లీష్, అంటే షేక్స్పియరన్ కాలంలో, అంతకు ముందర కాలంలో 15-16 సెంచరీ 500-600 శతాబ్దాల క్రితము ఇంగ్లీష్లో ఉన్నటువంటి యూకి సమానంగా ఉన్నటువంటి పదము ఈ దో, థై, థైన్, థీ. సో ఇవి కూడా సెకండ్ పర్సన్ సింగులర్. మనం ఏవైనా ఓల్డ్ టెక్స్ట్ 500-600 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి డ్రామాలు కానీ పోయిట్రీ కానీ చూస్తే ఈ వర్డ్స్ వస్తాయి. ఇవి కూడా మనకి సెకండ్ పర్సన్ సింగులర్ అని అనుకోవచ్చు. అలాగే సెకండ్ పర్సన్ ప్లూరల్లో సేమ్ మనం అనుకున్నట్టుగా యూ అనేటువంటిదే ఉంటుంది. బట్ వన్ ఆఫ్ యూ, ఎనీ వన్ ఆఫ్ యూ కాకుండా ఆల్ ఆఫ్ యూ అనేటువంటిది ప్లూరల్ అవుతుంది. మిగతా యూ, యువర్ సెల్ఫ్స్, యువర్స్, బోత్ ఆఫ్ యూ, త్రీ ఆఫ్ యూ, ఇవన్నీ కూడా మనకి సెకండ్ పర్సన్ ప్లూరల్. థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ అంటే ఇందాక అనుకున్నాం, ఇంకా లడ్డు ఇవ్వుతున్నగా అది పక్కవాడికి ఇవ్వగా, ఎదుటి వచ్చిన వ్యక్తికి కూడా ఇవ్వగా, మిగిలింది ఏం చేస్తామంటే పట్టుకుని ఈదులో ఉన్న మిగతా వాళ్ళకి ఇస్తావు. కాబట్టి ఇలా ఈదులో ఉన్న వాళ్ళు వీళ్ళంతా హీ, షీ, ఇట్, హిమ్, హెర్, హిమ్సెల్ఫ్, హెర్సెల్ఫ్, హిజ్, హెర్, హెర్స్, ఇట్స్, దిస్, దట్, సమ్వన్, సంబడి, నో వన్, నోబడి, నో వన్, ఎవ్రీవన్, ఎవ్రీబడి, ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మనం థర్డ్ పర్సన్కి సంబంధించి, అంటే ఎక్కడో ఉన్నటువంటి ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో, సో అలా వీధిలో ఉన్న వాళ్ళంతా కూడా, అంటే మనం ఈ లడ్డూని తీసుకుని బయట వాళ్ళకి ఎవరెవరికి ఈ సమక్షంలో లేని వాళ్ళంతా కూడా, వీళ్ళంతా కూడా థర్డ్ పర్సన్ అనమాట. థర్డ్ పర్సన్ ప్లూరల్కి వచ్చేసరికి దే, THEY, దే, ఇది దే, దెమ్, దెమ్జెల్స్, దేర్, దేర్స్, దీస్, దోస్, సమ్ పీపుల్, మెనీ పీపుల్, ఫ్యూ ట్రీస్. ఎందుకంటే ప్రాణం లేని ఆబ్జెక్ట్స్ అయినా కూడా మనం ఈ థర్డ్ పర్సన్ అవుతుంది. ఇట్, దిస్ లాగా సమ్ కౌ, సమ్ ప్లాంట్స్, సమ్ కౌస్, సమ్ ఆఫ్ దెమ్, ఆల్ ఆఫ్ దెమ్, సమ్ ఆఫ్ దోస్, ఆల్ ఆఫ్ దోస్, ఆల్ ఆఫ్ దెమ్. ఇవన్నీ కూడా మనకి థర్డ్ పర్సన్లో రూల్ అవుతాయి. ఈ విధంగా ఈ ముగ్గురు మనకి ఇంగ్లీష్ గ్రామర్లో గ్రామటికల్ పర్సన్స్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. మరొకసారి మనం రివ్యూ చేసుకుందాం. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే మనకి రిఫర్స్ టు ద స్పీకర్ ఇట్ సెల్ఫ్. సెకండ్ పర్సన్ అంటే రిఫర్స్ టు ద వన్ బీయింగ్ స్పోకెన్ టు. అండ్ థర్డ్ పర్సన్ అంటే రిఫర్ టు ద వన్ బీయింగ్ స్పోకెన్ అబౌట్. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్.